ఈ విధముగా మనమందరము కూడుకొని ఉన్నామో మనందరికీ తెలిసినటువంటి విషయము. మన సంఘ సభ్యులు ఈ కుటుంబ యజమానులు క్రీస్తునందు నిద్రించినటువంటి మరి ఈ కుటుంబ పెద్దలు, మనకు తల్లి లాంటిది వృద్ధురాలు ఈరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో భాగంగా మనమందరము ఈరోజు ఆమె యొక్క పార్థిక దేహము పాతిపెట్టి దాదాపు 9 రోజులు అవుతుంది. 9 రోజుల క్రితము మన మధ్యలో కుటుంబంలో ఒకరుగా సంఘ సభ్యురాలుగా ఉంటున్నటువంటి కుమార్తె ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తునందు నిద్రించి దాదాపు 9 రోజులు అవుతుంది. అందులో భాగమే ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చనిపోవలసినటువంటి వారమే. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరము కూడా ఏదో ఒక దినాన చనిపోవలసినటువంటి వారమే. కాకపోతే చనిపోతున్నటువంటి మనం చనిపోయిన తరువాత ఏమి జరుగుతుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటిది. ఈ ఆలోచన ఎందుకు ఈ ఆలోచన రావాలి అని నేను చెబుతున్నాను అంటే, ప్రియులారా, మనమందరము చనిపోవలసినటువంటి వారమై తెలిసిన తరువాత మరి చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళతామనేటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి వస్తున్నటువంటి ఆలోచనే. ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన వస్తుంది, కాకపోతే బయటికి చెప్పుకోవడం లేదంతే. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు మరణం, ఎవరైనా చనిపోయారని తెలిసింది కానీ వారికి బ్రతికున్నటువంటి మనుషులకు కూడా మనకు కూడా ఏదో ఆలోచన, ఏదో తెలియనటువంటి ఆలోచన. ఆ తెలియనటువంటి ఆలోచనలోనే ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. అందులోనే ప్రియులరా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆలోచనాత్మకంగా మనం ఆలోచిస్తున్నాం. ఏమిటి అంటే ప్రియులరా, ఈరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో మనం అందరం ఆలోచిస్తున్నటువంటి వాక్యాంశం ఏమిటి అంటే, చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళతారు? ఒకసారి అందరూ ఆలోచించండి. చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళతారు? ప్రియులరా, ఇక్కడ 4 విషయాలు చెప్పిన ఈరోజు ముగిస్తున్నాను. కేవలము ఒక 4 విషయాలు చెప్తా. ఒక 4 విషయాలు చెప్పి ఈరోజు ఈ వాక్యాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది ఒకటి. రెండవది, చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది ఒకటి. రెండవదిగా ఎవరెవరు వెళ్తారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్తారు అనేటువంటి 2 విషయం చెప్తాం. మూడవదిగా మొత్తానికి 4 విషయాలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను ఈరోజు ప్రత్యేకంగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయాలు. 4 విషయాలు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ 4 విషయాలలో నాకు ఈ విషయం అవసరం లేదు అని చెప్పడానికి అర్హత ఉండదు. ఎందుకంటే ఈ 4 విషయాల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కోవలసినటువంటి వాళ్ళమే. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈరోజు మనం ఆలోచిస్తే, ఈరోజు మొట్టమొదటి మాట చెప్తున్నాను, చనిపోయిన వారు ఎక్కడికి వెళుతారు అనేటువంటి మొదటి మాట మీకు గుర్తు చేస్తున్నాను. రండి ఒకసారి దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రియులరా, ఈ మాట మన ఆలోచనే కాదు, ఇలాంటి ఆలోచన మనకు మాత్రమే కాదు, చాలా మందికి ఆలోచనలు ఉన్నాయి. దాదాపుగా క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే భక్తుడైన యోబు గారికి ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చిందంటే, చనిపోయిన వారు ఎక్కడికి వెళతారు అని. ప్రియులారా, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు శ్రేయస్సు కలిగి, ఎవరు వారు అంటే మానవులు, మనుష్యులు. తల్లి గర్భములో నుండి ఈ లోకానికి పుట్టిన దినము మొదలుకొని జీవితం ప్రారంభమవుతుంది. భౌతిక జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, తల్లి గర్భములో నుండి ఈ భూమి మీద పడు దినము మొదలుకొని జీవితం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు అది జీవితం. ఈ జీవితంలో ఆ జీవితాల గురించి మాట్లాడుతూ, ఆ పుట్టినటువంటి వారి గురించి మాట్లాడుతూ భక్తుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎవరు వారు అంటే తల్లి గర్భములో నుండి పుట్టిన వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. వారి జీవితం అంటే ఎంతకాలము
బ్రతుకుతారో అంతకాలం శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. తర్వాత ఒక్క క్షణములోనే ఇది ఎప్పుడు అంటే మానవుడు చనిపోయిన తర్వాత. మానవుడు చనిపోతాడు అంటారు చూసారా, కన్ను మూసాడు అని చెప్తాను చూసారా. ఆ చనిపోయిన తర్వాత అంటే ఈ లోకం ముగింపు దశలో, ఈ లోకంలో కన్ను మూస్తారు చూసారా, ఆ సమయంలో ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు ఒక్క క్షణములోనే పాతాళమునకు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంట అంటే ఇక్కడ చూడండి, ఈ విషయంలో 2 విషయాలు గుర్తుపెడతాడు ఇక్కడ. మానవుడికి జీవితానికి సంబంధించిన 2 విషయాలు. ఒకటి ఈ జీవితంలో బ్రతికినంత కాలము, తర్వాత ఈ బ్రతికినంత కాలం ఒకటి. రెండవది ఏం చెప్తున్నాడు తెలుసు, ఇక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో చెప్తున్నాడు. ప్రియులారా, అందుకని భక్తుడు ఒకటి శ్రేయస్సు కలిగి దినములు గడుపుదురు. ఒక్క క్షణము. ఎప్పుడు ఒక క్షణములు అంటే కన్ను మూసారనుకోండి, కన్ను మూసిన ఒక క్షణములోనే ఎక్కడికంట పాతాళమునకు దిగుదురు. ప్రియులారా, ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఇది దాదాపు ఇది ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పుట్టిన వారు మొదలుకొని చివరిగా ఎవరైతే ప్రపంచంలో చివరిగా పుడతారో వారి వరకు వర్తిస్తుంది మాట. అంటే ఎవరైనా కానీ పుట్టిన వాళ్ళు శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు, చనిపోతారు. చనిపోయిన తర్వాత ఒక క్షణములోనే పాతాళానికి. ప్రియులారా, అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారని చెప్తుంది వాక్యము. ఎక్కడికి వెళ్తామా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎవరు కూడా చూడద్దండి అటు ఇటు, దేవుని వాక్యానికి డిస్టర్బ్ చేయకండి. ఇక్కడ చనిపోయిన తర్వాత పాతాళమునకు దిగుదురు అనే మాట. ప్రియులారా, పాతాళానికి పోతారు అంటే మనిషి చనిపోయిన తర్వాత వెంటనే ఎంత సమయం అని చెప్పాడు? సమయము ఒక క్షణము అని చెప్పాడు అక్కడ. అంటే ఎన్నో రోజులు కాదు, ఎన్నో గంటలు కాదు, ఎన్నో నిమిషాలు కూడా కాదు, ఒక క్షణము అని చెప్పాడు. తర్వాత ఈ పాతాళం ఎక్కడుంది అంటే ఇది ఎవరు వెళ్తారు పాతాళానికి అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు, కన్ను మూసిన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తారు? పాతాళం. ఈ పాతాళం ఎక్కడ ఉంది అని మనం ఆలోచిస్తే అక్కడ అదే వచనంలోనే పాతాళమునకు దిగిపోవుదురు అంటే ఎక్కడో కింద ఉంది, అంటే మనకన్నా కింద ఉంది. సామెతల గ్రంథం 15:24 వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 15:24 వచనం మనం చూస్తే క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. ఎక్కడుందంటే పాతాళము ఎక్కడుందని చెప్తుంది వాక్యము. క్రింద ఉన్నది. ఇదే మాట మనకు అర్థం కావాలి అంటే ఎఫెసీ పత్రిక 4:9 వచనంలో అక్కడ చూస్తాడు. అంటే క్రింద అంటే మొదటిగా భూమి క్రిందకు దిగిపోవలసినటువంటి అర్థం అనేటువంటి మాట. అంటే పాతాళం ఎక్కడ రాయబడింది, ఎక్కడ ఉంది అని రాయబడింది అంటే భూమి క్రింద అని ఈ మాటను బట్టి మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే ఒకటి చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అంటే పాతాళానికి వెళ్తారు అని రాయబడింది. తర్వాత పాతాళం ఎక్కడ ఉంది అంటే అది భూమి క్రింద ఉన్నది అని వాక్యం చెబుతుంది. తర్వాత ఈ ప్రతి భూమి కింద ఉన్న పాతాళంలోనికి ఎవరు వెళ్తారు? ప్రతి ఒక్కరు వెళ్తారా? లేదా కేవలం భక్తులు మాత్రమే వెళ్తారా? భక్తిహీనులు మాత్రమే వెళ్తారా అని ఆలోచిస్తే భక్తులు వెళ్తారు, భక్తిహీనులు వెళ్తారు. అంటే ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తారు, ప్రతి ఒక్కరూ పాతాళానికి వెళ్తారు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ భూమి మీద కన్ను మూసిన ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళవలసిందే. ప్రియులారా, పాతాళానికి వెళ్ళగానే అనగానే ఒక మాట గుర్తుపెట్టుకోండి. పాతాళం అనగానే డైరెక్ట్ నరకం గుర్తు రాకూడదు. పాతాళం అనగానే నరకం అనేటువంటి ఆలోచన రాకూడదు. పాతాళము అనగానే అక్కడ 2 ప్రదేశాలు ఉన్నాయి. పాతాళంలో 2 ప్రదేశాలు ఉన్నాయి. ప్రియులారా, పాతాళంలో 2 ప్రదేశాలు. ఒకటి నీతిమంతులు చనిపోయిన భక్తులు అనగా ఈ భూమి మీద క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు అనగా బాప్తిసం పొందుకొని ప్రభు బలులో చేవేసి దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులు పాతాళానికి వెళ్తారు. అదేవిధంగా ఈ లోకంలో దుర్మార్గ పనులు చేసినటువంటి దేవుని నమ్మక చనిపోయినటువంటి వారు కూడా పాతాళానికి వెళ్తారు. కాకపోతే అక్కడ 2 భాగాలు ఉంటాయనే వాస్తవాన్ని మనం ఆలోచించాలి. ఎలాగో అంటే ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త, నేను ప్రతిదానికి ఒక్కొక్క వచనం చూపిస్తే నేను ముందుకు వెళ్తాను, ఎందుకంటే సమయం మన ముందు ఎక్కువ లేదు కనుక. లూకా సువార్త 16వ అధ్యాయము
22 నుంచి 24 మనం చూస్తే బాగా వినండి. ఇక్కడ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడి. ఆ దరిద్రుడు అంటే ఎవరు? ఏమండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతూ క్రీస్తు ఏం చెప్పారంటే, మనకు ఏ విధంగా జరుగుతుందో, మన భావి భవిష్యత్తుకు ఎలా జరుగుతుందో చెప్పడానికి ఇదిగో ప్రభువారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక విషయం గుర్తు చేశాడు. ఏం చెప్పాడంటే, ఇద్దరు మనుషులు ఉన్నారంట. ఒక ఆయనేమో దేవుని నమ్ముకున్నాయనంట, ఒక ఆయనేమో దేవుని నమ్మలేనటువంటి వ్యక్తి. ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ సందర్భం మనం అర్థం కావడానికి చెప్తున్నాను ఈ మాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి ఈ పదాలు ఉపయోగిస్తున్నాను. ఒక వ్యక్తి ఏమో దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, ఆయన పేరేంటట? లాజరు. ఆయన్ని అన్నాడు, ఈ లోకంలో ధనవంతుడు కాదు, ఆయన ఏంటట? దరిద్రుడు అని వ్రాయబడింది. దేవుణ్ణి నమ్మాడు, కాకపోతే తినడానికి లేదు, దరిద్రుడు ఒకటి. రెండో వ్యక్తి ఎవరంట? ధనవంతుడు. ఆయన దేవుణ్ణి నమ్మాడా? దేవుణ్ణి నమ్ముకోలేదు. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకోసం అంటే, ఇక్కడ అలాంటి ఇద్దరు వ్యక్తులు మనలో కూడా ఉంటారు, వారు నేర్చుకోవడానికి ప్రభు చెప్తున్నాడు. ఒకటి ఇక్కడ అందుకని చెప్పాను, ఇద్దరు పాతాళానికి వెళ్తారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు పాతాళానికి వెళ్తారు, దేవుని నమ్మనటువంటి వాళ్ళు. చదవండి ఒకసారి 22వ వచనంలో, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. ఎవరంటే ఆయన? దరిద్రుడు అనగా. తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుట కొనిపోబడెను. ఒకటి. రెండవది, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు శబ్దం చేయకూడదు. ఇక్కడ రెండు విషయాలు, నేను ముగింపులోకి వెళ్తున్నాను. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఒకటి, దరిద్రుడు చనిపోయాడు, దేవుని నమ్ముకున్న దరిద్రుడు చనిపోయాడు. అదేవిధంగా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ధనవంతుడు కూడా చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని నమ్మకమైనటువంటి వ్యక్తి పాతాళంలో బాధపడుచున్నాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన ఎవరు పాతాళంలో బాధపడుతున్నది? ధనవంతుడు. పిల్లల అదే మాట కింద మాట, అదే 23 వచ్చలో 2వ మాట. అప్పుడు బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి. ఎవరు చూశారంటే ఇది? ఎవరు చూశారంట? ధనవంతుడు. ఎవరిని చూశాడంట? ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మరి ఇప్పుడు లాజరు ఎక్కడున్నారు? ఇద్దరు పాతాళంలో ఉన్నారా? పాతాళంలో ఉన్నారు. కాకపోతే ఇద్దరు పాతాళంలోనే ఉన్నారు, కాకపోతే వారు ఉండేటువంటి స్థలాలు వేరు. బాగా గమనించండి. ఎవరైనా కానీ ఈరోజు మనము చనిపోయిన పాతాళమే, భక్తులు చనిపోయిన పాతాళమే, భక్తిహీనులు చనిపోయిన పాతాళమే, కాకపోతే వారు ఉండే స్థలాలు వేరు. చూడండి, ఇక్కడ దరిద్రుడు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడును, అతడు పాతాళంలో బాధపడుచున్నాడు. తర్వాత 24వ వచనంలో ఎవరంటున్నారు ఈ మాట? ధనవంతుడు అంటున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఎవరితో మాట్లాడుతున్నాడు ధనవంతుడు? అబ్రహాం అంటే ఎవరు? విశ్వాసులు. అంటే భక్తుడా, భక్తిహీనుడా? అంటే ఒక భక్తుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన కూడా? ఎక్కడున్నాడు? పాతాళంలో కాకపోతే వేరే స్థలంలో ఉన్నాడు. ఈయన యాతన పొందుతున్నటువంటి స్థలంలో ఉన్నాడు, ఆయన నెమ్మది పొందుతున్నటువంటి స్థలంలో ఉన్నాడు. స్థలాలు వేరంతే, కాకపోతే లోకమంతా ఒకటి. ఉదాహరణ చెప్తున్నాను. లోకమంతా ఒకటి. ఎలా అంటే, ఉదాహరణ, తప్పు చేసిన వాడు ఎక్కడుంటాడు? ఈ లోకంలో తప్పు చేసిన వాడు ఎక్కడుంటాడు? జైల్లో ఉంటాడు. తప్పు చేయలేనటువంటి వాడు ఎక్కడుంటాడు? బయట తిరుగుతూ ఉంటాడు. అంతేనా? ఇక్కడ తేడా అంతే. కానీ ఉండేదంతా ఈ లోకంలోనే కదా, భూలోకంలోనే కదా. భూలోకంలోనే ఉంటాడు. తప్పు చేసిన వాడేమో జైల్లో ఉంటాడు, తప్పు చేయని వాడేమో లోకంలో తిరుగుతూ ఉంటాడు. అంతేనా? అది ఎంత వాస్తవమో ఇక్కడ కూడా ఆత్మలలో చనిపోయిన తర్వాత ఆత్మలోకంలో కూడా తప్పు చేసిన వాడు వేదనకరమైన స్థలంలో ఉంటాడు. బందీ గృహం అంటారు దాన్నే వేదనకర స్థలం, యాతన పడుచున్న స్థలం అంటారు దాన్ని మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే శిక్షించే స్థలం, బందీ గృహం, జైలు అని చెప్పొచ్చు ఒకవేళ మనకు అర్థం కావడానికి. రెండవది ధనవంతుడు జైల్లో ఉన్నాడు అనుకోండి, లేదా లాజరు ఎక్కడున్నాడు అంటే అదే పాతాళంలో ఉన్నాడు, కాకపోతే నెమ్మది పొందుతున్న స్థలం. అదే చదవండి 24.
నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నా. ధనవంతుడేమో అగ్ని జ్వాలలో యాతన పడుచున్న స్థలం. తర్వాత అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు, ఎవరంటాడు? అబ్రహాం అంటున్నాడు. ఎవరిని? ధనవంతుడిని. నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకోను. ఓకే, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవేమో యాతన. అంటే ఇద్దరు పాతాళంలోనే ఉన్నారు. కాకపోతే స్థలాలు వేరుగా ఉన్నారు. ఏంటి ఆ స్థలాలు అంటే, ఒకటి యాతన పడుచున్న స్థలము, రెండవది నెమ్మది పొందుతున్న స్థలం. దీన్ని అంటారు పరదైసు అంటారు. దీన్నే ఏది పరదైసు అంటే నెమ్మది పొందుతున్న స్థలం. ప్రియులారా గమనించండి. అంటే చనిపోయినటువంటి ప్రతి ఒక్కరూ పాతాళానికి వెళుతున్నారు. వారి భక్తిని బట్టి, వారి భక్తిహీనతను బట్టి స్థలాలు వేర్పాటు జరుగుతాయి, వేరు జరుగుతాయి. ఇది రెండవదిగా. ప్రియులారా ఈ తదనంతరం ఏది మరి వారు అంటే ప్రతి ఒక్కరికి జరిగేటువంటి సిచ్యువేషన్ ఇదే. ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్క భూమి మీద ప్రతి మనుష్యుడు చనిపోయిన ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుంది. దానికి ఉదాహరణగా మనకు కనిపిస్తున్నటువంటి వారు ధనవంతుడు లాజరు. ప్రియులారా గమనించండి. తర్వాత ఇప్పుడు వారు చనిపోయిన తర్వాత ఎంతకాలం ఉంటారు వారు అక్కడ? ఎంతకాలం ఉంటారు? ఎక్కడ? పాతాళంలో. వారు బాధపడకంటే ఎంతకాలం ఉంటారు? నెమ్మది పొందుతున్నకంటే వీళ్ళు ఎంతకాలం ఉంటారు అంటే, వీళ్ళు ఎంతకాలం ఉంటారంటే ప్రియులారా, మూడవదిగా ఎంతకాలం ఉంటారో నేను చెప్తున్నా. ఎంతకాలం ఉంటారు అంటే ప్రభు రెండవ రాకడ వరకు ఉంటారు. చదవండి ఒకసారి. ప్రభు రెండవ రాకడ వరకు ఉంటారు. ఈ రెండవ రాకడ తరువాత ఏమవుతుంది అంటే, చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:10 దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ విషయాలు మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు. ఈరోజు విని విడిచిపెట్టారు, ఎవరికో చెప్పారు అని మాకు సంబంధం లేదని మీరు అనుకుంటే భవిష్యత్తులో మీకే ప్రమాదం. ఇదిగో మేమందరం ఎందుకు ఇక్కడ గొంతు చించుకునేది ఎట్లా జరుగుతుంది తెలుసా? మీ క్షేమం కోసం, మీ బాగోగుల కోసం, కన్ను మూస్తే పరదేశంలో ఉండాలనేటువంటి ఆశ కోసం, కన్ను మూస్తే ఇదిగో ధనవంతులక్క నరకంలోకి వెళ్ళాలనుకుంటే, బాధపడుతున్న స్థలంలోకి వెళ్ళాలంటే ఇంతగా చెప్పవలసిన అవసరం లేదు. ఎట్లా బతుకు అక్కడికి వెళ్తావు సింపుల్గా. లేదు పరదేశకి వెళ్ళాలి అంటే ఇదిగో ఈ కఠినమైన మాటలు వినాలి, నేర్చుకోవాలి, అలా బ్రతకాలి. తర్వాత చదవండి ఒకసారి. ఇది ఏంటి విషయం అంటే, ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాము అంటే, మూడవదిగా ఎంతకాలము పాతాళంలో ఉంటాం. ఎంతకాలం పాతాళంలో ఉంటాం. ఎంతకాలం ఉంటాము అంటే ప్రియులారా, రెండవ రాకడ వరకు, ప్రభు యొక్క రాకడ వరకు. చదవండి ఒకసారి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు. ఎప్పుడు అంటే ప్రభు రాకడతో ఏమవుతాయంటే భూమియు ఆకాశము ఏమవుతాయంట? పంచభూతములు. టోటల్ కనిపించేవి కనిపించనివి సృష్టి. ఇవి ఏమవుతాయంటే ప్రభు రాకతో ఏమవుతాయంటే లయమైపోతాయి, నాశనం అయిపోతాయి. ఈ భూమి ఉండదు, కనిపించే ఆకాశం ఉండదు, సూర్య చంద్ర నక్షత్రాలు ఉండవు. ఎప్పుడు? ప్రభు రాకతో. ప్రభు రాకతో రెండవ రాకడ అంట మనం దాన్ని. ప్రభు రాకతో ఈ పంచభూతములన్నీ లయమైపోతే ఏమవుతాయంటే ఇవన్నీ లయమైపోతాయి. మరి మనం ఎక్కడికి పోతామంటే, చదవండి ఒకసారి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:15 దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:13 నుండి ఉంటుంది. 14:15 చదువుదాం ఒకసారి. సహోదరులారా, అక్రమముగా నడుచుకున్న వారికి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:15. మేము ప్రభువుని మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడు వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఉదాహరణ చెప్తున్నాను, ఈ మాట అర్థం కావాలి అంటే ప్రియులారా, మనం అందరం ఇప్పుడు ఏమై ఉన్నాం? సజీవులు ఎక్కడ ఉన్నాం, అవునా కదా? మనం అందరం ఊపిరి కలిగి సజీవులు ఎక్కడ ఉన్నాం. ఇప్పుడే ప్రభు రాకడ వస్తే, ఈ క్షణమందే ప్రభు రాకడ వస్తే
ఏమవుతుంది తెలుసా? మనము ఏమవుతుందంటే ప్రభు రాకడతో మనం అందరము బ్రతికినటువంటి వారమందరం బ్రతికిన ఉన్నట్టుగానే ఉంటాం. ఒక క్షణంలోనే మార్పు పొందుతాం. కడుబూరం రోగగానే కనురెప్ప పాటున మార్పు పొందుదుము. ఏది? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 వచనం నుండి 55 వచనాల వరకు. అంటే ప్రభు రాకడతో మనము బతికున్నటువంటి మనం ఒక క్షణంలోనే మార్పు పొందుతాం. అప్పుడు ప్రభు వచ్చేటప్పుడు ఎవరి దొరికి వస్తాడు తెలుసా? ప్రభు వచ్చేటప్పుడు ఎవరి దొరికి వస్తాడంటే ఆల్రెడీ అంతకు ముందు చనిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా? ఆల్రెడీ అంతకు ముందు అంటే మనకంతకు ముందు చనిపోయినటువంటి వాళ్ళని ప్రభువు సమాధిలో నిద్రించినటువంటి వారిని వెంట పెట్టుకొని వస్తాడు. అక్కడ రాయబడింది అదే మాట. చూడండి, మేము ప్రభువును మాట బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే అంటే నిద్రించిన వారంటే ఆల్రెడీ చనిపోయిన వారికంటే ఆల్రెడీ చనిపోయినటువంటి వారికంటే ఆయన సన్నిధి మనము చేరము. ఫస్ట్ వాళ్ళే ఉంటారు. తర్వాత ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కోబోతాం. అంటే ప్రభు వచ్చేటప్పుడు ఎవరు తీసుకొస్తాడంట? ప్రభు కడుబూరం రోగం ఒకటి ఊతుంది. కడుబూర ఒక మోత వినపడుతుంది, ఒక బూర ఊదుతుంది. ఆ బూర ఊదిగానే ఈ బూర ఏంటంటే కడుబూర అనగానే ఏంటంటే 7వ బూర అంటారు దాన్ని. 7 బూరలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. మొదట బూర ఊదగానే 1, 2వ బూర 1, 3వ బూర మరొకటి, 4వ బూర అంటే ఆ 7వ బూర. దీన్నే ఇది కడబూర అంటారు దాన్ని. 7వ బూరనే కడబూర అంటారు. ఈ కడబూర ఊదగానే ఈ మొట్టమొదటి ఎవరు లేస్తారంట? కడబూర ఊదగానే ఎవరు లేస్తారంట? మృతులైన వారు. ఎవరంట? ఆల్రెడీ చనిపోయారు. ఇది ఉదాహరణ. ఎవరు ఈరోజు ఎవరు చనిపోయారు? ఈరోజు ఎవరు జ్ఞాపకార్థం కూడా ఈరమ్మ గారు. అంటే ఈ మనకన్నా ముందు చనిపోయినటువంటి వాళ్ళు ఆ బూర వినగానే మృతులైన వాళ్ళు వారు లేస్తారంట. ఆ మీదట ఏమవుతుందంట? ఏ మీదట? వాళ్ళు లేచిన తర్వాత ఇక మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటాం. అంటే బ్రతికిన వాళ్ళు బ్రతికినట్లే ఉంటాం. మార్పు ఒక క్షణంలోనే ఈ మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మారి డైరెక్టుగా బ్రతికిన మనమే డైరెక్టుగా కొనిపోబడతాం. ఎప్పుడుది మనిషి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూడో పాయింట్ చెప్తున్నాడు. 1, మనిషి చనిపోగానే పాతాళం. మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తారని చెప్పాం? పాతాళం ఎక్కడుందని చెప్పాం? భూమి క్రింద. ఎంతకాలం ఉండరని చెప్పాము? ప్రభు రాకడ వరకు ఉంటారు వాళ్ళు. ప్రభు రాకడ ఎప్పుడు? ప్రభు రాకడ ఎప్పుడు అంటే అది మనకు తెలియదు. ప్రభు రాకడ పలానా సంవత్సరం, పలానా గంట, పలానా ఇదేం తెలియదు. ప్రభు రాకడం ఆసన్నమైంది. ఎందుకంటే ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నానని చెప్పి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. అందుకనే ప్రియులారా గమనించండి, బ్రతికి వారిని ఏం చేస్తాడు అంటే పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలను తన శరీరంలో ఉన్నటువంటి సమాధిలో నుండి వారి శరీరాలు ఏమొస్తాయంటే పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు, పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలు ఎవరైతే ఎక్కడెక్కడ పాతి పెట్టారో ఆ పాతి పెట్టినటువంటి ఆ శరీరాలతో వీరు లేచి వస్తారు. లేచి వచ్చిన తర్వాత మనము కూడా ఆయన ఎదుర్కొంటాం. అప్పుడు మనం ఎదుర్కొన్న తర్వాత ఏం జరుగుతుందంటే పంచభూతాలు లిఖితమైన వేంద్రముతో లయమైపోతాయి. ఎప్పుడు మనమందరము ప్రభుతో కూడా ఎదుర్కొన్నప్పుడు ఇక్కడ మనం అందరం వెళ్ళిపోతాం కదా. ఈ లోకంలో ఎవరు ఉండం. ఈ లోకంలో ఒక మనిషి కూడా మనిషి కూడా ఉండనప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళరా పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోతాయి. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, గాలి ఉండదు. ఇక పంచభూతాలు అంటే టోటల్ ఓవరాల్గా మొత్తమిగా యావత్ సృష్టి ఏమవుతుంది అంటే లయమైపోతాయి. మరి లయమైపోతే మనం ఎక్కడికి పోతామంటే ఆల్రెడీ ప్రభుతో పాటు మధ్యాకాశానికి వెళ్తాం. ఎక్కడికి? మధ్యాకాశానికి. ప్రియులారా ఇది జరిగేటువంటి 3వ సందర్భం. ఇది ఆ మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రియులారా మధ్యాకాశం జరిగిన తర్వాత మూడవదిగా మనం మధ్యాకాశానికి వెళ్తాం. నాలుగవదిగా మరొకటి ఏంటంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ప్రభువు ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు ఆయన? ధవళ సింహాసనం మీద. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం ప్రియులారా
ప్రకటన గ్రంథం అప్పుడు ప్రభు ధవళ సింహాసనం మీద సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. ఆ సింహాసనం పేరు ఏంటంటే ధవళ సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రతి ఒక్కరూ చనిపోయినటువంటి ఆ భక్తులు కానీ భక్తిహీనులు కానీ అందరూ ఆయన ముందు వచ్చి కూర్చుంటారు వరుస క్రమంలో. చదవండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటి నిలువు చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనము ఎదుట నిలబడి చూచితిని. బాగా వినండి. ఎప్పుడంటే ప్రభు దీన్ని ఏమంటారంటే తీర్పు దినము అంటారు. దీన్ని ఏమంటారు? ఎప్పుడు తీర్పు దినము? ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయిన తర్వాత ప్రభు రాకతో వచ్చి మనం తీసుకెళ్ళిన తర్వాత డైరెక్ట్ పరలోకం తీసుకెళ్ళాడు. పరలోకాన్ని తీసుకెళ్లకుండా ఏం చేస్తాడు అంటే మధ్యలో మధ్యాకాశం అంటారు దాన్ని. ఆ మధ్యాకాశంలో ప్రభు అందరూ లెక్క అడుగుతాడు. ఏమయ్యా, భూమికి పంపించేట్టు కదా నిన్ను ఏం చేసావు, నువ్వు ఎంతకాలం బ్రతికావు, నువ్వు ఎవరెవరిని పిల్లలు నీకు చెప్పొచ్చు అక్కడ. అయ్యా నాకు 5 మంది పిల్లలు, 5 మందికి పెళ్లి చేశాను, 5 మందికి పిల్లలు అయ్యారు, మనవరాలు, పెద్ద సంతానము, దండికి సంపాదించు అని చెప్పొచ్చు. నువ్వు వాటన్నిటిని తీసి చింపేస్తాడు దాన్ని పక్కన పెట్టి ఇవన్నీ నాకు చెప్పొద్దు అంటాడు. అప్పుడు చూడండి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ కొద్దివారేమి గొప్పవారేమి అక్కడ రాయబడింది చూడండి వచనంలో. ప్రతి ఒక్కరు మృతులైన వారు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి పెద్దవారేమి కొద్దివారేమి గొప్పవారేమో మృతులైన వారందరూ అక్కడికి వస్తారు. వచ్చి ప్రభు సింహాసనం మీద కూర్చుంటే అక్కడ అందరు లైన్లో కూర్చుంటారు. కూర్చొని ఒక్కొక్కరు అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన గ్రంథం విప్పుతాడు. చదువునన్నమాట. అప్పుడు గ్రంథము విప్పబడెను మరియు బాగా వినండి. అప్పుడు గ్రంథము విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడింది. బాగా వినండమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, చివరిగా ముగిస్తున్నాను. ఇక ఎక్కడ ప్రభు మధ్యాకాశంలో ప్రభు ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రభు కూర్చున్న తర్వాత అందరూ అప్పుడు ఆ భూమి పుట్టినప్పటి నుంచి ఆ రోజు నుండి ఫస్ట్ మనుషులు ఎవరు? ఆదాం. ఆ రోజు నుండి లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళు, వారి వరకు చనిపోయిన వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. వరుస క్రమంలో కూర్చుంటారు. కూర్చొని అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏం చేస్తాడంటే గ్రంథం తీసుకుంటాడు. ఏ గ్రంథం అది? ఒకటి జీవ గ్రంథము, మరొక గ్రంథం. 2 గ్రంథాలు తీసుకుంటాడు ఆయన. బాగా వినండి. ఈ జీవ గ్రంథము మరొక గ్రంథం తీసుకొని ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో లేదో ఏమండి చదివాడా? కాబట్టి ఇక్కడ గమనించండి, 13వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇప్పుడు ఉదాహరణ, చనిపోయి పాతి పెట్టబడిన వాళ్ళు మాత్రమే లేచేస్తారా? మరి యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఆ సముద్రాల్లో పడిపోయిన వాళ్ళు, తర్వాత ఏడన్నా సమాధులు చేసింది చూడు, మరి అలాంటి వాళ్ళు సముద్రంలో పడో యాక్సిడెంట్ అయ్యో మరి వాళ్ళు ఎక్కడికి పోతారు? వారు కూడా లేచొస్తారు. చదవండి 13వ వచనం. సముద్రంలో పడి చనిపోయింటారు చూడు, అంటే నెలట్లో ఏడన్నా మునిగిపోయి చచ్చిపోయింటారు కదా. సముద్రం అంట సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. ఏమండి? సముద్రము అంటే సముద్రంలో పడి చచ్చిపోయిన, నీళ్ళలో చచ్చిపోయి ఆడేడు పడి చచ్చిపోతారంటారు కదా. ఎక్కడ పడి చచ్చిపోయినా ఆ సముద్రంలో పడి చచ్చిపోతే సముద్రం ఏం చేస్తుందంట? అయ్యా నాలో ఇంతమంది పడి చచ్చిపోయారు, పడి తీసుకొని ఎవరికి అప్పగిస్తుంది? పాతాళానికి అప్పగిస్తుంది. పాతాళం మొదలు పెడుతుంది అక్కడ. దేవుడి దగ్గర సడన్ గా ఎవరు పోరు, పరదేశికే వెళ్ళేది పాతాళానికి వెళ్తారు. సముద్రము అప్పగిస్తుందంట. అంటే మృతులు యావత్ ఓవరాల్ గా ఎక్కడైనా చచ్చిపోని వాళ్ళందరిని తెచ్చి పెడుతుందంట. సరే, పెట్టిన తర్వాత దేవుడు కూర్చుంటాడంట. కూర్చొని మరణమును పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించాను. పాతాళం ఏం చేస్తుందంటే, ప్రభు ఇదిగో నా దగ్గరికి ఇంతమంది వచ్చారని తీసుకుని ఆడవారు చేస్తుందంట. అప్పుడు ఏం చేస్తాడు ప్రభు అంటే, మృతులను అప్పగించాను, వారిలో ప్రతి వాడు తన క్రియలను అప్పుడు ప్రతి వాడు తన క్రియలు చెప్పున నువ్వు ఎన్నని చెప్పొచ్చు. ప్రభు అని అట్లా బతికితే ఇట్లా బతికితే నన్ను నీకోసం ప్రార్థన చేసి దాన ధర్మం ఇవన్నీ ఒప్పుకోడు.
ఇవన్నీ ఒప్పుకోడు. ఏం చేశాడు తెలుసా? ఇవన్నీ నీవు చెప్తాను నమ్మనయ్యా అని ఏం చేస్తాడంట ఆయన, తన దగ్గర ఒక గ్రంథం ఉందంట. చదవనన్న కింద. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవే. అంటే తన దగ్గర ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథం చూస్తాడంట. ఆ గ్రంథం చూసి నీవు చెప్తాను నమ్మును, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడివేయబడిను. ఏంటంట? ఇది తీర్పు. ఎవరు? ప్రభు తీర్చే తీర్పు. ఇక ఈ గ్రంథంలో ప్రభు దగ్గర గ్రంథమే ఒక నీ గురించి ఎట్లా రాసుకుంటాడంటే, మీ అందరికి తెలుసా, నువ్వు చేసే ప్రతిదీ దేవుడు రాస్తాడు. నీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వచ్చేంత వరకు నువ్వు ఎక్కడ ఏం తిరిగావు, ఎవరితో మాట్లాడావు, ఏం తింటున్నావు, ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళావు, అసలు ఎన్నిసార్లు మాన మనసు పొందమని సేవకులు చెప్పినా నువ్వు వినట్టుగా ఏ సుషం పోయా, అది ఎందుకు చూసాం ఇట్లాంటివి అని ఎంతమంది ఎన్నిసార్లు అన్నారో కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఆ రోజు గ్రంథం విప్పినప్పుడు నీ గుట్టంతా నా గుట్టంతా ఏం చేస్తుంది? బట్ట బండారం పడుతుంది. అప్పుడు ఆ జీవ గ్రంథంలో కనుక లేకపోతే ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయంట? ఎవరి పేర్లు ఉంటాయంట? ఎవరి పేర్లు ఉంటాయి తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుండి 53 వచనాలు ఉంటుంది. చదవండి ఒకసారి. నా మాట చదువు. 32వ వచనం చదవండి. మత్తయి సువార్త ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. నీతిమంతులు ఒకవైపు, అనీతిమంతులు మరొక వైపు. వారికి వారి తీర్పులు ఆ జీవ గ్రంథంలో చూస్తాడు ప్రభు పేరు. నా పేరు లేదా? ఉదాహరణ చెప్తున్నా. ఎవరి గురించి ఎందుకు అనాలా? మీ గురించి అన్నాను అనుకో, మీరు బాధపడాలా. నా గురించి అనుకో, నా పేరు లేదనుకో, ఏం చేస్తాడు? అప్పుడు ఆయన ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? ఎవడి పేరైనను జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వాడిని ఏం చేస్తాడు? అది అసలైన తీర్పు. ఎక్కడ ఉంటుందండి? ఎక్కడికి వెళ్తాడు? వాడిని నిజమైన అగ్నిగుండం. అది పాతాళంలో. అది కేవలం వేదనపరచు స్థలం మాత్రమే. అది కేవలం వేదనపరచు. పాతాళకు పూర్తి శిక్ష కాదు. అక్కడ శిక్ష ఎలా ఉంటుందో నేర్పించేది అది, రుచి. అలాగే ప్రియులారా, తరువాత అక్కడ ఎవరి తీర్పు వాళ్ళకి చేస్తారు, తీర్పు తీరుస్తాడు. అక్కడ గొర్రెలకేమో నిత్య జీవము, మేకలకేమో అంటే తీర్పు తీరుస్తాడు. పాట పాడతారు కదా, గొర్రెలకేమో నిత్య జీవం, మేకలు దేంతో పోల్చాడంటే పాపాత్ములను. ప్రియులారా, అందుకనే అదే మత్తయి సువార్త 25:35 వచ్చినాం. 34 నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి. ఎవరికి? భక్తులు. ఈ రోజు ఈ లోకంలో బ్రతికినప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు, ప్రార్థన పరులు, భక్తిహీనుల గురించి మాట్లాడట్లేదు ఆయన. భక్తిహీనులు నీవు చేసేటువంటి క్రియలను బట్టి, నీవు చేసేటువంటి భక్తిని బట్టి, ప్రార్థన జీవితం బట్టి, వాక్యం నేర్చుకునే దాన్ని బట్టి, మంచి పనులు చేసేదాన్ని బట్టి ప్రతిదీ జీవ గ్రంథంలో దేవుడు రాసుకుంటాడు. నీవు దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా రాసుకుంటాడు. అది వేరొక గ్రంథం. ప్రియులరా, అప్పుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఆ తీర్పులో నీవు దేవుని గ్రంథంలో మార్కులు కొట్టేసావనుకో, ఏమండి, మార్కులు కరెక్ట్గా దేవుడు అనుకున్నట్టుగా మార్కులు ఆ ఎగ్జామ్లో నీవు పాస్ అయ్యావనుకో, ఏమేస్తాడు? నీకు పాస్ మార్కులు వేస్తాడు. ఇదిగో మరొక ముందుకు భవిష్యత్తు ఉంటుంది. అవునా కదా? పాస్ అయ్యావనుకో, ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ చదువుతారు. 10th క్లాస్లో పాస్ అయ్యారనుకోండి, భవిష్యత్తు ఉంటుంది. పాస్ కాలేదనుకోండి, ముందుకు పోతాడా? అప్పుడు పాస్ కాని వాడు ఏం చేస్తాడంట? నరకంలో వేస్తాడంట. పాస్ అయిన వాడు భవిష్యత్తులో. పాస్ అయిన వాడి పరిస్థితి ఏంటంటే, అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు వాళ్ళకి ప్రభుతో పాటు పరలోకం. అక్కడ ఏముంటుంది అంటే, మరి అక్కడ ఏం జరుగుతుంది అంటే, ప్రభుతో పాటు పరలోకంలో జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ వాళ్ళు ఎలా బ్రతుకుతారు అంటే, అక్కడ కొత్త ఆకాశం, కొత్త భూమి, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ మాట. ఇది తీర్పు అయిపోయిన తర్వాత మంచోళ్ళేమో దేవుడి దగ్గరికి, పాపాత్ములేమో నరకానికి. ఆ తీర్పు అయిపోయిన తర్వాత మంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే, ప్రకటన గ్రంథం మరొక ప్రపంచం వాళ్ళకి, మరొక ప్రపంచం. ప్రియులారా, 1వ మాట చదవండి ఒకసారి. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమియు, ఆ కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను.
ప్రియులరా, అంటే ప్రపంచం అంతా కొలాప్స్ అయిపోయింది, తీర్పు జరిగిపోయింది. ఆ తీర్పు జరిగిన తర్వాత నీ భక్తులకు ప్రభువుతో పాటు అక్కడ మరొక ప్రపంచం ఉంటుంది, అది ఆత్మల లోకం. దాన్ని వర్ణించలేము ఎలా ఉంటారనేది. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ ఈరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కోడికలో ఇక్కడ 4 విషయాలు గుర్తు చేస్తున్నాం. ప్రతి మనిషి చనిపోక తప్పదు, చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళక తప్పదు, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక రోజు లెక్కడగక తప్పదు, ఆ లెక్కడిగిన తర్వాత దేవుడు తీర్పు తీర్చక తప్పదు. ఆ తీర్పు తీర్చేటప్పుడు నీ జీవితం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నా. ఇంతవరకు ఎందుకు వాగుతున్నాను అంటే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఆ తీర్పు రోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి అని ఆలోచించండి అని చెప్తున్నా. ఒకవేళ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఆ రోజు నీ భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రియులరా, అందుకనే తల్లిగారు ఈరమ్మ గారు బ్రతికినప్పుడు చాలా ఒక మాట చెప్పేది, అయ్యా ఇంతవరకు నేను బాప్తిస్వం తీసుకోవాలనే ఆలోచనే రాలేదు. దేవుడు ఎందుకో ఏమో కానీ మీరు ఇంటింటో సువార్త ప్రకటించడానికి ఇంటింటికి వస్తున్నప్పుడు మీరు వచ్చి నా దగ్గరికి చెప్పారు. నాతో చెప్పినప్పుడు నేను ఏదో అనుకున్నాను, బాప్తిస్వం అంటాడు ఈసారి ఏమి, కాకపోతే చర్చికి పోవాలనే సంగతి తెలుసు. వాళ్ళ ఆయన అంతకుముందు సంఘపెద్ద ఉండేవాడంట. ఆమె బ్రతికినప్పుడు చెప్పినటువంటి మాట ఇది అమ్మగారు. ఒకప్పుడు సంఘపెద్ద ఉండేవాడంట ఆయన. కానీ మేము ఈ చర్చికి ఎక్కువ పోయేవాళ్ళం కాదయ్యా అని చెప్పేది అమ్మ. కానీ ఆమె ఎప్పుడైతే సువార్తను అంగీకరించిందో చూడండి, ఆ వృద్ధాప దశలో కూడా ఆమె బాప్తిస్వం తీసుకొని ప్రభు బలలో చేయవేసేది. మెట్లు ఎక్కడానికి రాకపోతే, చర్చి మెట్లు ఎక్కడానికి పోతే చేతులు ఊదుపరుచుకొని కూడా మెట్లెక్కి ప్రార్థనలో కూర్చుకునేది. ప్రియులారా, ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను ప్రభువుని మాటను బట్టి విశ్వసించి చెప్పగలను ఏమిటి అంటే, ఆమె ప్రభువును నిద్రించినది మన మధ్యలో లేదు. కాకపోతే ఆమె యొక్క బాప్తిస్మమును బట్టి, ఆమె యొక్క మార్పు జీవితమును బట్టి ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఉంటుంది అని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే బాప్తిస్మం తీసుకుంది, తర్వాత బలలో చేయవేసింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు వృద్ధాపంలో ఉన్న ఆమె జరిగినటువంటి గొప్ప మేలంటే తెలుసా, చనిపోతే పరలోకం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సేవకుడిగా మీ అందరికీ చెప్తున్నాను, మరి మీ పరిస్థితి ఏంటి? ఆ గొప్ప ధైర్యంతో మీరు జీవించగలరా? వారి కుమారులు కానీ, కోడళ్ళు కానీ, కుమార్తెలు కానీ, వారికి ఇచ్చినటువంటి మనవరాలు మనమంగలు కానీ, మరి మీ వచ్చినటువంటి బంధుమిత్రులు, వచ్చినటువంటి సంఘం, మరి మన పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. చనిపోతే మన జీవితం ఎక్కడికి ఎప్పుడైనా ఆలోచించారా? చనిపోతామన్న సంగతి తెలుసు కదా, మరి చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మరి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఎక్కడుగుతారని తెలుసు కదా, మరి మన పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచన రాదా? మరి మారుదాం, చర్చికి వెళదాం, సేవకులు చెబుతున్నారు కదా, ఎంతోమంది గొంతు చించుకొని చెప్తున్నారు కదా బాప్తిస్వం తీసుకోమని. బాప్తిస్వం తీసుకుంటేనే కదా పరలోకం. ఎవడైనాను నా శరీరము తిని నా రక్తం త్రాగని వాడు నిత్య జీవము గలవాడు. త్రాగితే నిత్య జీవితం, లేకపోతే నిత్య జీవితం. అంటే వాక్యాలు ఘోషిస్తున్నాయి కదా, మరి కనీసం ఒక్కపారి లేకపోతే ఒక్కపారైనా మందిరానికి రావాలని అనిపించట్లేదా? ప్రభువుని నమ్ముకోవాలని అనిపించట్లేదా? వాళ్ళు అదురుతారో వాళ్ళకి పని లేదనుకుంటున్నారా? దేవుని బిడ్డరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వేదనతో చెప్తున్నటువంటి మాటలు. సేవకుడిగా ఆవేదనతో చెప్తున్నట్టు, రేపు పొద్దున ప్రభువు లెక్కడిగితే ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు ప్రభువా తప్పైపోయింది, ఇక నుంచి మార్చుకుంటానంటే ఒప్పుకోడు. ఎందుకంటే అవకాశం లేదు కనుక. దేవుని బిడ్డలారా, తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో మీ అందరికీ చెప్తున్నటువంటి మాట ఒకటే, ప్రభువుని నమ్ముదాం, మార్పు పొందుకుందాం. ఇంతవరకు ఒకవేళ తెలుసో తెలియక చర్చికి రాలేకపోతున్నామేమో, మందిరానికి రాలేకపోతున్నామేమో, మరి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇంకా దేవుడు అంటున్నాడు, ఊపిరిన్నది, ఇంకా ఊపిరుంది, దీపం ఉంది, మనం ఇల్లు చక్క పట్టుకపోతే ఇంక ఇప్పుడు దీపం మారిపోయిన తర్వాత ఆలోచన చేద్దామా? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించి ఒక మంచి తీర్మానం చేసుకోండి. మీకు చెప్పేదంత యోగ్యుడు కాకపోవచ్చు నేను, కాకపోతే పెద్దలు మీరంతా మార్పు చెందండి, మారు మనసును ఉందండి, ప్రభు కొరకు బ్రతకండి, చనిపోతే పరలోకంలో ఉందాం. అప్పుడు నిత్యమైనటువంటి ఆనందం, నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సంతోషం, శాశ్వతమైనటువంటి జీవితం, అలాంటి కృప, అలాంటి ధన్యత నీకును నాకును వచ్చినటువంటి మనందరికీ, ఈరమ్మ గారి యొక్క కుమారులకును కుమార్తెలకును వచ్చినటువంటి బంధుమిత్రులకును సమస్తమును దేవుడు అనుగ్రహించాలని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ, దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి హృదయాలలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్య ఫలింపు కొరకు, కుటుంబ ఓదార్పు కొరకు రాజుగారు ప్రార్థన చేస్తారు. తర్వాత చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,